వెల్కమ్ టు ద ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ అండి. చూసుకున్నప్పుడు మార్కెట్ స్లైట్గా పైకి వెళ్ళి కిందకు వచ్చింది. మనం ప్రీవియస్ డే హై క్లోజ్ తీసుకుని హై అండ్ క్లోజ్ తీసుకుని ఫిబొనాచి డ్రా చేస్తే ఇక్కడ నుంచి 0.5 రేంజ్ అనేది ఇక్కడ వచ్చింది. సో వెయిట్ చేద్దాం. 0.5 నుంచి మనం ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాము. వెయిట్ చేద్దాం. మన ఎంట్రీ పాయింట్ ఆల్రెడీ ఫిక్స్ చేసాము. బట్ ఏంటంటే ప్రీవియస్ డే హై లో కూడా ఉంది, అది రెసిస్టెంట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ప్రీవియస్ డే లో క్రాస్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాము. చూద్దాం మార్కెట్ ఎలా అవుతుందో. సో ప్రీవియస్ డే లో క్రాస్ అయింది, ఎంట్రీ తీసుకుంటున్నాం మనం. బ్యాంక్ నిఫ్టీ 48,100 ద ఎంట్రీ పాయింట్. వెయిట్ చూద్దాము. $193.6 ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ ఇంకా డిసైడ్ చేయలేదు. బేస్డ్ ఆన్ ద మార్కెట్ బిహేవియర్ చూద్దాం. స్టాప్ లాస్ మనం డిసైడ్ చేద్దాం లేదా, అది మార్కెట్ మూవ్ అవుతుంది, మన డైరెక్షన్లో మూవ్ అవుతుంది. వెయిట్ చేద్దామండి ఎలా మూవ్ అవుతుందో. ఓకే, ఆల్మోస్ట్ 29,000 to 30,000 ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు మూవ్ అవుతుంది. చూద్దాం. ఇంకా ప్రీవియస్ డే హై టార్గెట్గా పెట్టుకున్నాము. ఫ్రమ్ ఫిబొనాచి పాయింట్ బేస్ ప్రకారం మనం తీసుకున్నాం ఎంట్రీ. ప్రీవియస్ డే హై క్రాస్ అయిన తర్వాత అక్కడ నుంచి ప్రీవియస్ డే హై వరకు మన టార్గెట్ పాయింట్ చూద్దాం. ఓకేనా. ఆల్మోస్ట్ మన టార్గెట్ పాయింట్ దగ్గరకు వచ్చేసింది. సో నేరే రేంజ్లో మిస్ అయింది. వెయిట్ చేద్దాం మన పాయింట్ టచ్ అవుతుందో లేదన్నది. 48,221 సేమ్ మళ్ళీ రీట్రేస్ అయింది అక్కడి నుంచి కిందకి. వెయిట్ చేద్దాం రీచ్ అవుతుందో లేదో మన పాయింట్కి. బౌన్స్ అవుతుంది మార్కెట్. మేబీ ఈ టైంలో ఈ ఛాన్స్లో కొట్టేచ్చాము టార్గెట్. చూద్దాం. ఇదేంటంటే ప్యూర్లీ ప్రైజ్ యాక్షన్ బేస్డ్. ఆల్మోస్ట్ 30 నడుస్తుంది ప్రాఫిట్. 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాం మనం ఇండెక్స్లో. 113 మేబీ 100 పాయింట్స్. ఆల్మోస్ట్ వీ కవర్ ద ప్రీమియం హాఫ్ 50 పాయింట్స్ అన్న ప్రీమియం కవర్ చేస్తున్నాము. 900 క్వాంటిటీ తీసుకున్నాము. చూద్దాం ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది మా టార్గెట్ పాయింట్. ఆల్మోస్ట్ మేబీ నెక్స్ట్ క్యాండిల్ 44.40 నడుస్తుంది ప్రాఫిట్. దెర్ ఇస్ నో ఇండికేటర్స్, నథింగ్, ఓన్లీ ప్యూర్లీ ప్రైస్ బేస్డ్ యాక్షన్. అయిపోయింది. 65,000 ప్రాఫిట్ బుక్ చేసాము. థ్యాంక్ యూ.